శ్రీ రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షి బోయవాడు అని మనం చాలా మంది అనుకుంటూ ఉంటాం. కానీ వాల్మీకి మహర్షి బోయవాడు కాదు. ఇతను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. స్వయంగా బ్రహ్మదేవుడే వాల్మీకి మహర్షిని ఓ బ్రాహ్మణుడా అని సంబోధించాడు. వాల్మీకి ఋక్షుడని, ప్రాచేసితుడని, భార్గవుడని, వాల్మీకుడని పేర్లున్నాయి. భృగువంశంలో జన్మించాడు కాబట్టి భార్గవుడని, ప్రచేతుడికి 10వ పుత్రుడు కాబట్టి ప్రాచేసితుడయ్యాడు. అసలు పేరు ఋక్షుడు. వాల్మీక పుత్రుడు కాబట్టి వాల్మీకుడయ్యాడు. వాల్మీకి మహర్షి బ్రాహ్మణ కులంలో జన్మించిన వేదాంగాలను చదివినా కానీ ఒక శాపం కారణంగా కిరాతకుడిగానే ఉండిపోయాడు. అందుకనే వాల్మీకి మహర్షి బోయవాడు అనే పేరు లోకంలో నిలిచిపోయింది. రాముడు కృతయుగం అంటే 14 లక్షల సంవత్సరాలు లేదు, మనం ఇప్పుడు 4 లక్షల సంవత్సరాలు కలియుగంలో మొదటి పాదంలో ఉన్నాం అంటారు. అంటే మీరు రామాయణానికి వెళ్ళాలంటే 5-6 లక్షల సంవత్సరాల క్రితానికి వెళ్ళాలి. 5-6 లక్షల సంవత్సరాల క్రితం వరకు ఈ భూమి మీద ఒక నగరం ఉన్నట్టు ఏదైనా ఎవిడెన్స్ ఈరోజు ఉందా? లేదా పురాతనకు సంబంధించిన అంశాలు, ఆ పురాతన శిథిలాలు భూమి లోపల ఎక్కడ దొరికినా, ఈవెన్ మనకి ఇప్పుడు గ్యాస్ దొరుకుతుంది, లేదా బొగ్గు దొరుకుతుంది, అనేక రకాల పదార్థాలు భూమి లోపల దొరుకుతా ఉన్నాయి. అవి ఎప్పటివి, ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితంవి అనేది ఈరోజు తెలుసుకోగలిగిన టెక్నాలజీ ఉంది. అనేక పద్ధతులు ఉన్నాయి. కార్బన్ డేటింగ్ సిస్టమ్ అంటాం, రకరకాల పద్ధతులు అంటాం. ఆ పద్ధతుల్లో ఎక్కడైనా సరే 1,00,000 సంవత్సరాల క్రితం ఒక పట్టణం ఉంది లేదా ఒక నగరం ఉందని నిర్ధారించబడిందా ఎక్కడన్నా? అటు చూడు బే, మగాడన్నాక తెగింపు ఉండాలరా. చావుకి మనం భయపడకూడదు, చావే మన చూసి భయపడాలి. మందినేసుకుని దున్నపోతులా తిరగడం కాదు. మీరు ఒకవేళ మీరు అంటున్నటువంటి సైన్స్ ఏమైనా నిర్మించింది అనుకుంటున్నారా? అసలు ఆ వారధి అది అంతేనా? అది కృత్రిమంగా నిర్మించిందా, సహజ సిద్ధంగా ఏర్పడిందా? అది వంతెన లేకపోతే పర్వతాల తేడా ఉంది. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు రామాయణాన్ని సరిగా చదివితే అక్కడికి పోయి వంతెన నిర్మించేటప్పుడు అక్కడ అసలు సముద్రం మీద తేలియాడే రాళ్ళు ఉన్నాయని వాటిని తీసుకెళ్ళి అవి అట్లా వేస్తే అలా తేలియాడుకుంటూ వంతెన నిర్మించారని చెప్తారు. నిజంగానే ఈ రోజుకి మనం గమనిస్తే సముద్రం లోతు నుంచి, అడుగు నుంచి అంత రాళ్ళు వేసుకుంటూ రావాలంటే ఎంత బ్రిడ్జ్ కట్టాలి, ఎలా ఉండాలి, ఏమిటి అనేది అప్పుడున్న టెక్నాలజీ ఏంది? రామాయణంలో ఆ టెక్నాలజీ గురించి ఎక్కడైనా మాట్లాడబడిందా? అంటే ఒక లాస్ ఆఫ్ ఫ్లోటింగ్ అర్థం కావాలి, ప్లవన సూత్రాలు అనేవి అర్థం కావాలి. ఆ ప్లవన సూత్రాల గురించి ఎక్కడైనా చెప్పబడిందా? ఎక్కడైనా ఏదైనా ఫ్లోటింగ్ గురించి మాట్లాడినప్పుడు నేను మళ్ళా చెప్పేది అది, ఆనాటి పరిమితమైన జ్ఞానం ఇది ఎంతవరకు అందుబాటులో ఉంది? ఆ రోజు మీకు రైలే అందుబాటులో లేదు. రాళ్ళు తీసుకెళ్లి మోసి అందులో వేస్తే ఉంటుందా ఆ సముద్ర అలలకి? కాబట్టి అక్కడ అసలు లంక అంటే రావణాసురుడు అంటే నివసించిన లంక శ్రీలంకేనా? ఒకవేళ మీరు ఏదైనా మాట్లాడితే ఎప్పుడో జరిగింది అనుకుంటే అది ఆ లంకేనా, ఈ లంకేనా, ఇవన్నీ కూడా ఉంటాయి. అది సరే, ఇది ఊహ కల్పన. అదే అసలు వాస్తవమా? రామాయణం నిజంగా జరిగిందా? వాస్తవమా? ఆ వాస్తవం అయితే ఎలా వాస్తవము? మరి రావణాసురుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లొచ్చిపోగలిగాడు? వారధి లేకముందే వచ్చిపోయాడు కదా. శూర్పణకు వచ్చింది కదా వారధి లేకముందే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కదా. మాయాలేడి సీతను ఎత్తుకపోవడానికి ముందు మాయాలేడి ఏదైతే చెప్పినరో బంగారు జింకగా మారిన మారీచుడు ఎవరైతే ఉన్నారో ఆయన ముందు వచ్చి వెళ్ళాడు కదా. వాళ్ళు ఎట్లా వచ్చి వెళ్ళారు? అంటే ఒక కల్పనలో రకరకాల అంశాలు ఉంటాయి, వాళ్ళకి మధ్యలోనే వైరుధ్యమైన అంశాలు ఉంటాయి, ఒకదానికోటి సందర్భం లేని అంశాలు ఉంటాయి, పసుగని అంశాలు ఉంటాయి. వాళ్ళ కల్పన చాతుర్యంతో ఆ కథ ఒకటి రాసుకున్నారు. వాస్తవానికి వచ్చినప్పుడు అలా ఉంటుందా? ఉండే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తారు వాళ్ళు, ఏంటంటే అది ఆ మధ్యలో ఒక పర్వత శ్రేణి ఉంది. శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో ఒక పర్వత శ్రేణి ఉంది. దాన్ని ఇతర దేశస్తులు ఆడమ్స్ బ్రిడ్జి అనే ఒక పేరు పెట్టుకున్నారు. వీళ్ళు అదే రామసేతు అని దీన్ని అంటున్నారు. అవేంటి? సముద్రంలో అనేక చోట్ల అనేక రకాల పర్వతాలు ఉంటాయి, ముఖ్యంగా కోరల్స్ ఉంటాయి. ఆ కోరల్స్ పర్వతాలు చాలా ఉంటాయి. ఇట్లా రకరకాల రాళ్ళు వాటితో కూడిన పర్వతాలు అక్కడ ఉంటాయి. అనేక చోట్ల ఉంటాయి, ఒక అక్కడే ఉండవు.
కాకపోతే ఇక్కడ ఆ రకంగా సహజ సిద్ధంగా ఏర్పడిన పర్వతాలు అవి. ఎక్కడ కూడా ఈ రోజు వరకు సైన్స్ అది మానవ నిర్మితమైందని చెప్పలేదు, అది సహజ సిద్ధంగా ఏర్పడింది. ఇప్పుడు అంతేందుకు ఈ గుట్ట ఇప్పుడు అనేక గుట్టలు చూస్తాం మనం, భూమి మీద గుట్టలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, అవన్నీ ఎవరు తయారు చేసాం? హిమాలయాలు ఎవరు కట్టినరు? ఎవరన్నా వచ్చి కట్టినరు? సో న్యాచురల్గా సహజ సిద్ధంగా ఈ భూమి ఏర్పడ్డ తర్వాత భూమిలో ఉండే అనేక రకాల భూమి లోపల జరిగే అనేక మార్పుల వల్ల అనేక చోట్ల అవి పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు కూడా ఎక్కడో సముద్రం లోపల ఎక్కడో ఉన్నాయి, అవి కూడా మనకు పైకా ఇట్లా మనం నడవడానికి వీలుగా ఏం లేదు అక్కడ బ్రిడ్జ్. సో అది బ్రిడ్జా పర్వతాల సముదాయమా అనేది మొదటి ప్రశ్న. పర్వతాల సముదాయం. సో అది ఎట్లా ఉంది, ఏమిటి, అది ఎలా వచ్చింది అనే దాని మీద ఇప్పుడు హిమాలయ పర్వతాలు అవి ముడత పర్వతాలు అంటారు, అవి ఎలా ఏర్పడ్డది అనేది చెప్పగలుగుతున్న సైన్స్ ఆ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి కూడా చెప్పింది. సో అది భూమిలో జరిగిన మార్పుల వల్ల ఏర్పడ్డ పర్వతమే కాదు, అది బ్రిడ్జి కాదు, మానవ నిర్మితం కానీ వానర నిర్మితం కానీ కాదు. అంతవరకు మీ రామాయణము సైన్స్ అనుకుంటారు, మీ రామాయణము మీ నమ్మకము విశ్వాసం అనుకుంటారా, ఆ విశ్వాసానికి అట్లే ఉంచుకోండి. మళ్ళీ దాన్ని సైన్స్కి లింక్ చేయాలంటే నిజంగానే రాముడు ఉన్నాడా, నిజంగానే అయోధ్య ఉందా, నిజంగానే దానికి ఎవిడెన్స్ ఉందా, నిజంగానే రావణాసురుడు ఉన్నాడా, రావణాసురుడికి 10 తలకాయలు ఉన్నాయా, 10 తలకాయలకి ఒక తలకాయ కొడితే ఇంకో తలకాయ వస్తుందా, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి. అంటే గుండెకు కొడితే సావడు కానీ కడుపులో కొడితే సస్తాడా, అట్లాంటిది ఉంటుందా? ఏ మనిషి అయినా అలా ఉండగలుగుతారా? ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి కదా. మరి వీళ్ళెవరు రానప్పుడు రావణాసురుడి కంటే విమానాలు ఉన్నాయి, మరి మారీచుడు ఎట్లొచ్చిండు, శూర్పణకి ఎట్లొచ్చింది, అసలు ఆ విమానాలు ఎట్లా పనిచేసినాయి, ఆ విమానాల్లో ఏ ఇంధనం వాడినరు, ఆ విమానాలు ఎట్లా ఎగిరినాయి, అంటే శ్రీలంకలో అప్పుడంత టెక్నాలజీ ఉందా? భారతదేశంలో లేని ఆ టెక్నాలజీ శ్రీలంకలో ఉందా? క్వశ్చన్స్ వస్తాయి. మీరు సైన్స్ అన్న తర్వాత ప్రతిదీ ప్రశ్నించమంటే సైన్స్కు మూలమే క్వశ్చన్, సందేహం. ప్రతి దాన్ని క్వశ్చన్ చేయాల్సిందే. క్వశ్చన్ చేస్తేనే ఆన్సర్ వెతుక్కునే ప్రయత్నం చేస్తాం. అప్పుడే ఈ విశ్వం గురించి అర్థం చేసుకుంటాం, మానవ ప్రగతికి అవసరమైన టెక్నాలజీని రూపొందించుకోగలుగుతాం. ఇవన్నీ కూడా మీరు కల్పన అని చెప్పి అంటున్నారు కదండి, ఇదంతా కూడా కల్పించబడింది, ఈ మొత్తం కూడా రాశారు, మన కవులు బాగా రాశారు అని చెప్తున్నారు కదా. సో మరి ఈ అయోధ్య ఉంది అని చెప్పి, అలాగే భగవద్గీత జరిగింది అని, రామాయణం కూడా జరిగింది అని చెప్పి కొన్ని ప్రూఫ్స్ కూడా వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఏ కాలంలో జరిగింది, ఉన్నది ఏమిటి, ఇప్పుడున్న అయోధ్యలో వాళ్ళ కోటలు కానీ వాళ్ళు నివసించిన కాలం ఏదన్నా మీరు చెప్తే, రాముడు కృతయుగం అంటే 14 లక్షల సంవత్సరాలు, లేదు మనం ఇప్పుడు 4 లక్షల సంవత్సరాలు కలియుగంలో మొదటి పాదంలో ఉన్నాం అంటారు. మరి కలియుగంలో మొదటి దశలో ఉండే ఇప్పటికి 4 లక్షల సంవత్సరాలు జరిగింది అంటున్నారు. అంటే మీరు రామాయణానికి వెళ్ళాలంటే 5-6 లక్షల సంవత్సరాల క్రితానికి వెళ్ళాలి. 5-6 లక్షల సంవత్సరాల క్రితం వరకు ఈ భూమి మీద ఒక నగరం ఉన్నట్టు ఏదైనా ఎవిడెన్స్ ఈరోజు ఉందా? ప్రతిదాని ఏదైనా మనకు ఒక ఆబ్జెక్ట్ ఏది దొరికినా, లేదా పురాతనకు సంబంధించిన అంశాలు, ఆ పురాతన శిథిలాలు భూమి లోపల ఎక్కడ దొరికినా, ఈవెన్ మనకి ఇప్పుడు గ్యాస్ దొరుకుతుంది, లేదా బొగ్గు దొరుకుతుంది, అనేక రకాల పదార్థాలు భూమి లోపల దొరుకుతా ఉన్నాయి. అవి ఎప్పటివి, ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితంవి అనేది ఈరోజు తెలుసుకోగలిగిన టెక్నాలజీ ఉంది. అనేక పద్ధతులు ఉన్నాయి, కార్బన్ డేటింగ్ సిస్టమ్ అంటాం, రకరకాల పద్ధతులు అంటాం. ఆ పద్ధతుల్లో ఎక్కడైనా సరే 1,00,000 సంవత్సరాల క్రితం ఒక పట్టణం ఉంది లేదా ఒక నగరం ఉందని నిర్ధారించబడిందా ఎక్కడన్నా? నో. మనకు ఇప్పటి వరకు నిర్ధారించబడిన నగరాలు ఏదైనా నాగరికత మనకు తెలిసినది గమనిస్తే సింధు నాగరికతే మనకి ఇప్పటి వరకు నిరూపించబడిన నగరం, పట్టణ సంబంధించిన నాగరికత. ఎక్కడ దొరికినా మీకు ఆ ఎవిడెన్స్ అక్కడే దొరుకుతుంది నాగరికతకు సంబంధం. ఆ ఎవిడెన్స్ మనం చూస్తే ఆ సింధు నాగరికతలో అక్కడ హరప్ప, మొహంజోదారో ఆ పట్టణాలు ఏవైతున్నాయో ఆ పట్టణాల్లో ఉన్న నాగరికత, అక్కడ కట్టబడిన భవనాలు, అక్కడ కట్టబడిన డ్రైనేజ్ సిస్టమ్, అక్కడ ఉన్నవి ఇప్పుడు మనం ఆధారాలు దొరికినాయి, వాటిని గమనించిన, వాటిని అధ్యయనం చేస్తున్నాం, ఇంకా వాటికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేస్తాం. నిజంగానే 4 లక్షల సంవత్సరాల క్రితం, 4 లక్షల సంవత్సరాలు కూడా అంటలే నేను, 1,00,000 సంవత్సరాల క్రితం కట్టబడిన ఏదన్నా ఒక నగరం, అసలు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఒక నగరం అట్లాంటిది ఉందా? అట్లాంటి ఎవిడెన్స్ ఈ భూమి మీద ఎక్కడన్నా దొరికిందా? అయోధ్య ద్వారా వదిలిపెట్టండి. అంటే ఏదో ఒకటి దొరకంగానే, సముద్రంలో నగరాలు లేవా?
సముద్రంలో మునిగిపోయిన నగరాలు పెద్ద పెద్ద మన సునామీ వచ్చినప్పుడు ఎప్పుడో ఏదో వచ్చిన వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం వచ్చి కొట్టుకొని పోయింది ఏదన్నా ఉంటే సముద్రంలో ఉంటే అటు ఆనవాళ్ళు దొరుకుతాయి. దొరికినప్పుడు దాన్ని తీసుకొని అది ఎంత దాని అంటే అది ఎప్పుడు, ఏ సంవత్సరానికి, ఏ కాలానికి చెందింది అనేది మనం ఈరోజు నిర్ధారించగలిగిన పరిస్థితి ఉంది. సో అలా నిర్ధారించింది ఎక్కడన్నా ఉంటే చెప్పమనండి. ఇక భారత ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉందిగా, పురావస్తు శాఖ, అది ఎక్కడన్నా అలాంటి నిర్ధారించి చెప్పిందా 1,00,000 సంవత్సరాల క్రితం ఫలానా పట్టణం మాకు లభించింది అని ఎక్కడన్నా అఫీషియల్ డాక్యుమెంట్ ఏదన్నా ఉంటే చెప్పండి, అప్పుడు దాని మీద మాట్లాడదాం. ఎందుకంటే ఈరోజు రాజ్యం చేస్తుంది ఆ నమ్మకాలు చెప్పిన ఆయన. ఎప్పుడో ఏనుగు తల తెచ్చి మనిషికి అతికించగలిగిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాస్టిక్ సర్జరీ ఉందని ఘనంగా ప్రకటించిన ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన నిరూపించాలి కదా, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆ ఒక్క ఇష్యూలోనే జరిగిందా, ఇంకెక్కడైనా జరిగిందా, ఎంతమంది మనుషులకు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు? ఆ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఆ ఏనుగు తలని మనిషికి పెట్టాలంటే ఏనుగు మెదడు ఎంత ఉంది, ఏనుగు మనిషి మెదడు ఎలా ఉంది, ఏనుగులో ఉండే ఆ తలకాయలో ఉండే నాడీ వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఆ నాడీ వ్యవస్థను తీసుకొచ్చి ఎన్ని నాడులు దీనికి కలిపారు, ఎన్ని కండరాలు కలిపారు, దాని సైజ్ ఎంత ఉంది, మనిషి సైజ్ ఎంత ఉంది, ఇది ఇంత కలపగలిగిన టెక్నాలజీ ఉందా, అది ఎక్కడుంది అనేది మరి సైంటిస్టులందరినీ కూర్చోబెట్టి పరిశోధన చేసి తేల్చి చెప్పమనండి. లేదా సంస్కృత పండితులందరినీ కూర్చోబెట్టి సైంటిఫిక్గా దాన్ని నిరూపించమని చెప్పండి. సో అందువల్ల ఎవరైనా వేదాలే కాదు, బైబిలే కాదు, ఖురానే కాదు, ఎవరైనా మీ నమ్మకాల కింద దాన్ని పెట్టుకోండి తప్ప దానికి సైన్స్ లింక్ చేసినప్పుడు మాత్రం ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నల్ని అవి పరీక్షలకు గురి కావాల్సి వస్తుంది. ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. సమాధానాలు చెప్పాలంటే పరీక్షలకు గురి కావాల్సి వస్తుంది, సైంటిఫిక్ టెస్ట్కి నిలబడాల్సి వస్తుంది, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్కి నిలబడాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పటి వరకు వీటికి నో ఎవిడెన్స్ లేనప్పుడు అది సైంటిఫిక్గా దాన్ని ఒప్పుకోము. 38వ సర్గ అండి, వాల్మీకి రామాయణం బాలకాండ 38వ సర్గ 1 నుంచి 24 శ్లోకాల యొక్క తాత్పర్యం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. 1 నుంచి 24 శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. బుక్స్ ఏంటి చూడండి, చాలా మంది ఇవన్నీ కూడా బజార్లో దొరికే బుక్స్ అంటున్నారు. ఇవి సంస్కృత పండితులు రాసినటువంటి బుక్స్. చూసారా, వాల్మీకి రామాయణం మీకు ఏది కనపడుతుంది, వాల్మీకి రామాయణం బాలకాండ 38వ సర్గాన్ని దగ్గర పెట్టుకోండి. 38వ సర్గ 1 నుంచి 24 శ్లోకాలు ఈ రోజు మన టాపిక్ అది. వేయండి బ్రదర్, వేయండి, ఇంకా వేయండి. ఇక్కడ ఈ రోజు ప్రత్యేకంగా వాల్మీకి రామాయణం ఇది శ్లోక తాత్పర్యం ఉండే గ్రంథం అండి. శ్లోక తాత్పర్యం ఉంటే అది కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట. పుల్లెల శ్రీరామచంద్రుడు గారిది ఆర్ష విజ్ఞాన్ ట్రస్ట్. ప్రస్తుతానికి ఇవి అందుబాటులో లేవు, అవైలబుల్ గా. ఇందాక వేసినటువంటి బుక్ మీకు అందుబాటులో ఉంటది, తప్పకుండా వచ్చిన రోజు అందుబాటులో ఉంటుంది, తీసుకోవచ్చు. వాళ్ళదేయండి, గీతా ప్రెస్ వాళ్ళదేయండి బ్రదర్. అది గీతా ప్రెస్ అనమాట. ఇది శ్రీమద్ రామాయణం అనమాట, బాలకాండం మొదటి భాగం అనమాట. ఇది బాలకాండం 1 నుంచి 34 శ్లోకాలు, 24 శ్లోకాలు, 1 నుంచి 24 శ్లోకాలు. పేజీ నెంబరు 182, 183, తర్వాత 184 కూడా ఈరోజు నేను చూడండి. వేయండి బ్రదర్, శ్లోకాలు వేయండి, శ్లోకాలు వేయండి. లాస్ట్ లో అవి కూడా వేసి చూపించచ్చు. కనపడుతుంది కదండి, 38వ సర్గ. నేను అక్కడ చదువుతున్నాను చూడండి, అక్కడ చదువుతా ఉన్నాను. సగురునకు పుత్ర ప్రాప్తి అని ఉంటది, కనపడుతుంది కదా, చదువుతున్నాను. గాది సుతుడైన విశ్వామిత్రుడు కుమారస్వామి జనన వృత్తాంతంతో కూడిన గంగాగాథను శ్రీరామునికి వివరించిన పిమ్మట ఇంకో ఆయనతో ఇట్లా చెప్పసాగిన. పూర్వము సగను మహారాజు అయోధ్యను పరిపాలించుచుండెను. అతడు మహావీరుడు, ధర్మాత్ముడు. ఆయనకు సంతానం లేకుండాచే పిల్లల కొరకే తపన పడుచుండెను. ఓ రామ, విదర్భ రాజు యొక్క కుమార్తె అయిన కేసీని అను ఆమె సగరుని పెద్ద భార్య. ఆమె ధర్మనిష్ట గలది, సత్యవాదిని. 4వ శ్లోకం యొక్క తాత్పర్యం అనమాట. వేరే పేజీ ఏంటి బ్రదర్, 183వ పేజీ, 4వ శ్లోకం. పేజీ చేంజ్ చేయండి బ్రదర్, పేజీ చేంజ్ చేయండి. చదువుతున్నాను చూడండి, చేస్తారు. నేను
సుమతి అను ఆమె సగరుని యొక్క రెండవ భార్య. ఆమె అరిష్టనేమి పేరు గల కశ్యపుని కూతురు, గరుత్మంతుని సహోదరి, నిరూపణ సౌందర్యవతి. అదిగోండి. ఓకేనా? అక్కడ ఏదైతే ఉందో అదే చదువుతామండి. దయచేసి మేమే తప్పులు చదవట్లేదు చూసుకోండి. లేని కల్పించే చదువుతున్నాను చూడండి. 5వ శ్లోకం యొక్క తాత్పర్యం కూడా చదువుతున్నాను. ఆ సగర మహారాజు తన ఇద్దరు భార్యలతో కూడి హిమవత్స పర్వతమును చేరి అచ్యుత భృగు ప్రాసవర్ణ గిరియందు తపమాచరించెను. సగరుడు అచ్యుత ఒక 100 సంవత్సరముల పాటు 100 సంవత్సరాల పాటు భృగు మహర్షిని ఆరాధిస్తూ తపమార్చెను. ఆ తపమునకు మెచ్చి ఆ తపస్సునకు మెచ్చి సత్యవంతులు శ్రేష్ఠుడు ఆయనకు ఒక వరం ప్రసాదించెను. ఇక్కడ సగరుడు అనే రాజు అంటే రాముడు గారి యొక్క పూర్వీకుడు అన్నమాట. రాముడు గారి యొక్క వంశానికి చెందినటువంటి సగర మహారాజు భృగు మహర్షిని ఆరాధిస్తున్నాడు. భృగు మహర్షి ఎవరు? బ్రాహ్మణోత్తముడు, ఋషి అన్నమాట. దేవుని కాదు ఆరాధిస్తుంది, ఒక ఋషిని ఆరాధిస్తా ఉన్నాడు. ఆయన ఒక వరం ఇచ్చాడంట. ఏంటయ్యా వరం అంటే చూడండి. పుణ్యాత్ముడు అయిన ఓ మహారాజా, నీకు ఎక్కువ మంది పుత్రులు కలుగుదురు, లోకమున నీ కీర్తి ఇనుమడించును. బ్రదర్ మాట్లాడారా? నాయన నీకు ఒక భార్య అందు వంశమును. అయ్యా కంటిన్యూ చేయండి సార్. ఓకే. నీకు ఒక భార్య అందు వంశమునకు వన్య తెచ్చునట్టి ఒక పుత్రుడు ఉదయించును, మరి ఒక భార్య అందు 60,000 మంది పుత్రులు జన్మింతురు. ఆ రాజపుత్రికులు కేసీని సుమతి అనువారు ఆ మహాముని వచనములకు మిగుల సంతసించిన వారై అంజలి ఘటించి ఆయనను ప్రసన్నం చేసుకొని ఇట్లు నుడివిరి, అంటే ఇట్లు పలికారనమాట. బ్రదర్ నా వాయిస్ క్లారిటీగా ఉందండి? ఉంది సార్. 10వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని కూడా చదువుతున్నాం. ఓ మహాత్మా, మా ఇద్దరిలో ఒక కుమారుడు కలుగునది ఎవరికి? పెక్కుమంది పుత్రులు కనున్నది ఎవరు? మేము వినగోచున్నాము, నీ మాట జరిగి తీరును అని అడుగుతున్నారు అన్నమాట సగరుని యొక్క భార్యలు. ఆ ఇద్దరి వినతిని ఆలకించి పరమ ధార్మికుడైన భృగు మహర్షి పుత్ర ప్రాప్తి విషయమున మీ కోరికను ప్రకటింపుడు. వంశోద్ధారకుడైన కొడుకు మీలో ఎవరికి కావలిను? కీర్తి ప్రతిష్టలు కలిగి మహాబలశాలురు మహాస్తపస్సులు అయిన ఎక్కుమంది పుత్రులు ఎవరు కోరుకొందురు అని మధురంగా అడిగాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి బృహస్పతి గారు సగరుని భార్యలు ఇద్దరికి, ఒక ఆమెకు ఒక కొడుకు పుడతాడని, ఒక ఆమెకు 60,000 మంది కొడుకులు పుడతారని చెప్తున్నాడు. చెబుతుంటే వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట ప్రశ్న. ఏమని అంటే ఎవరికి 60,000 మంది పుడతారు, ఎవరికి ఒక్క పిల్లోడు పుడతాడా అని అడుగుతా ఉంటే ఏనేమంటున్నారంటే అదేదో మీరే కోరుకోండి అంటున్నాడు. ఇది హాస్యాస్పదంగా లేదా? కట్టుకథ కాదా? వంశోధారకుడైన కొడుకు ఎవరికి కావాలో మీరే కోరుకోండి అంటున్నారు. అంటే ఎవరు కోరుకుంటే వాళ్ళకి అంతమంది పిల్లలు పుడతారా? విఘ్నులైనటువంటి వారు ఆలోచన చేయాలి దయచేసి. అంటే మనం కోరుకుంటే భగవంతుడు కదండి, సృష్టికర్త కదా పిల్లల్నిచ్చేది. మనకి ఎంతమంది కావాలంటే అంతమంది పుడతారా? ఓకేనా బ్రదర్? అదే సార్, చూడండి 16,000 మంది మనకు అక్కడ క్లారిటీగా కనపడతా ఉంది. చూడండి, అది 60,000 మంది పిల్లలు అంట. ఒక ఆమెకి క్లారిటీగా కనపడుతుంది. చూడండి 8వ శ్లోకంలో ఉంటది అన్నమాట. 8వ శ్లోకంలో 60,000 మంది పుత్రులు జన్మిస్తారని అడిగితే 60,000 మంది ఎవరికి పుడతారు, ఒక్కళ్ళు ఎవరికి పుడతారని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతా ఉంటే భృగు మహర్షి ఏం చెబుతున్నాడు? మీరే కోరుకోండి అది అంటున్నాడు అన్నమాట. వంశోధారకుడైన కొడుకు మీలో ఎవరికి కావాలను, కీర్తి ప్రతిష్టలు కలిగి మహాబలశాలులు మహోత్సాహులు అయిన ఎక్కుమంది పుత్రులు ఎవరు కోరుకుందరో అని మధురంగా అడిగిన అన్నమాట. మీరే కోరుకోండి, ఒకళ్ళు ఎవరికి కావాలో, 60,000 మంది కొడుకులు ఎవరికి కావాలో కోరుకోమంటున్నాడు. ఇది కట్టుకథ కాదంటారా? అంటే పిల్లలు ఎంతమంది పుట్టాలనేది మనం కోరుకుంటే అట్లా జరిగిద్దా? ఓకే, వద్దండి లైన్లోకి. ఓ రఘురామ, భృగు మహర్షి యొక్క మాటలు విని సగర మహారాజు సమక్షమున పెద్ద భార్య అయిన కేసిని వంశకర్త అయిన ఒక కుమారుని కోరుకొనెను. అంటే పెద్ద భార్య నాకు ఒక కొడుకు చాలని కోరుకుందనమాట. సగరుని రెండవ భార్యయు గరుత్మంతుని సోదరియు అయిన సుమతి మహోత్సాహులను
కీర్తి ప్రతిష్ట గలవారు అయిన 60,000 మంది పుత్రులను కోరుకొనెను. అంటే నాకు 60,000 రెండో భార్య 60,000 మంది కొడుకులు కావాలని కోరుకుంటుంది అన్నమాట. చూడండి 15వ శ్లోకం యొక్క తాత్పర్యం చదువుతున్నాను. ఓ రఘునందన, అనంతరము సగర మహారాజు తన భార్యలతో కూడి భృగు మహర్షికి ప్రదర్శన నమస్కారములను ఆచరించి అయోధ్యపురమును చేరెను. 16వ శ్లోకం యొక్క తాత్పర్యం చదువుతున్నాను. కొంతకాలమునకు సగరుని పెద్ద భార్యగు కేసిని ఒక కుమారుని కనెను. ఆ సగరపుత్రుడు అసమంజనుడు అను పేరుతో ప్రసిద్ధికి ఎక్కెను. అసమంజుడు అనమాట అతని పేరు. పేజీ నెంబర్ చేంజ్ చేయండి బ్రదర్. 184 పేజీ. 184 పేజీ 17-18 శ్లోకాలు. 17-18 శ్లోకాలు నేను చదువుతున్నాను. శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని. ఓ నరోత్మ రామ, రెండవ భార్య అయిన సుమతి గుండ్రని సొరకాయ వంటి గర్భపిండమును ప్రసవించెను. చూసారా? సొరకాయ వంటి అంట గుండ్రని గర్భపిండం వంటి పిండాన్ని ప్రసవించిందంట. సొరకాయ వంటి, జాగ్రత్త వినాలి ఇక్కడ మీరు, సొరకాయ వంటి పిండాన్ని ప్రసవించిందంట. ఆ పిండము నుండి 60,000 మంది పుత్రులు వెలువడిరి, అంటే పుట్టారన్నమాట. ఆ కుమారులను దాదులు నేతితో నిన్న కుండల యందు పెంచిరి. కొంతకాలమునకు వారందరిలో యవ్వనము అంకురించెను. చూడండి, రెండవ భార్య అయినటువంటి ఆమెకి 60,000 మంది కొడుకులంట సొరకాయ అంత పిండంలో పుట్టారంటండి. అసలుకి ఇది కట్టుకథ కాదంటారా? ఏ స్త్రీమూర్తికైనా 60,000 మంది కొడుకులు ఒకే గర్భంలో పుడతారా? ప్రపంచంలో ఎక్కడైనా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఒకే కానుపులో 60,000 మంది పిల్లలు పుట్టినట్టు లేదు. ఒకే కానుపులో కనీసం 20 మంది పుట్టినట్టు కూడా లేదు ప్రపంచంలో ఇప్పటికి కూడా. బ్రదర్ అవి వేస్తారా కొంచెం? ఎంతమంది పిల్లలు ఎక్కడ పుట్టింది అయ్యా? 10 మంది కానీ పుట్టలేదు సార్. చూడండి ఒకసారి అయ్యేయండి, అయ్యేచ్చి చూపించండి, ప్రజలకు వాస్తవాలు తెలుసుకుంటారు. ఇవి ఎంత కట్టుకథలో ఎంత పిట్ట కథలు అనేది ప్రజలకు కూడా తెలియాలి కదా. దయచేసి స్త్రీమూర్తులు ఎవరైనా ఈ వీడియోని వీక్షిస్తున్నట్టు అయితే, ఏ స్త్రీమూర్తి అయినా 60,000 మంది పిల్లల్ని ఒకే కానుపులో కంటుందా? చూడండి అక్కడ మీకు కనపడుతుందా? గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు గూగుల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. 9 మంది పిల్లలు గూగుల్ ఇచ్చినటువంటి స్టేట్. మనం అవి కూడా వేయండి, న్యూస్ ఛానల్స్ పంపించినవి కూడా వేయండి, చూపించండి అవి కూడా. చూసారా? ఏ స్త్రీమూర్తి అయినా ఒకే కానుపులో 60,000 మంది పిల్లలు పుట్టారంటే అది కట్టు కథ కాదా? కట్టు కథ అయితేనే కదా అట్లా రాసుకునేది. చూడండి కనపడుతుందా? ఒకే కానుపులో 9 మంది పిల్లలు పుట్టినట్టుగా అక్కడ న్యూస్ ఛానల్స్ లో మనకు అది ఇచ్చారన్నమాట. వేయండి బ్రదర్, అట్లా వేస్తా ఉండండి. అలాంటిది ఒకే కానుపులో ప్రపంచవ్యాప్తంగా కనీసం ఇప్పటి వరకు కూడా కొన్ని యుగాల నుంచి కొన్ని తరాల నుంచి ఒక 20 మంది పుట్టినట్టు ఆధారాలు కూడా లేవు మనకి. అలాంటిదంట ఒక స్త్రీమూర్తి అంట ఒకే కానుపులో 60,000 మంది కొడుకులను కందంట. ఆ కొడుకులు కూడా ఎట్ట పుట్టారు? సొరకాయ వంటిదంట. ఏమండి, సొరకాయ గుండ్రంగా ఉంటదా? గుండ్రంగా ఉన్నటువంటి సొరకాయ వంటి పిండం నుంచి అంట 60,000 మంది పిల్లలు పుట్టారంట. ఏమంటే కట్టుకథలు కాదంటారు ఇవి. సరే, విశ్వామిత్రుడు చూడండి ఒకే కానుపులో 3 పిల్లలు ప్రసవం. ఇట్లాగ మనం చూస్తా ఉన్నాం కానీ చరిత్రలో ఎక్కడా కూడా చరిత్రలో ఒక స్త్రీమూర్తికి 60,000 మంది కొడుకులు పుట్టినట్లుగా ఎక్కడా లేదు. అసలు 60,000 మంది పిల్లలు గర్భంలో పడతారా? 60,000 మంది పిల్లలు ఒక స్త్రీమూర్తి యొక్క గర్భంలో పట్టాలి అంటే ఆమె గర్భం ఎంత పెద్దదై ఉండాలి? దయచేసి చదువుకున్నటువంటి వారు, మేధావులైనటువంటి వారు, విజ్ఞానం కలిగినటువంటి వారు, విఘ్నులైనటువంటి వారు, తెలివి కలిగినటువంటి వారు దయచేసి మీరు ఆలోచన చేయండి. మరి ముఖ్యంగా స్త్రీలు అందుకని వీటిని కట్టుకథలు అనేవాళ్ళు. మీరు గనక రామాయణాన్ని మొత్తం చదివితే ఎన్నో కట్టుకథలు పిట్ట కథలతో అల్లి ఉంటది అన్నమాట రామాయణం. ఎందుకంటే అది జరగలేదు కాబట్టి రాజుల దగ్గర కొంతమంది పండితులైనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మాన్యాలు బహుమానాలు పొందుకోవటానికి ఆ కథలు ఈ కథలు చెప్తూ వాళ్ళని సంతోష పెట్టేవాళ్ళు అన్నమాట. అంతే తప్ప చరిత్రలో జరిగింది కాదు. దీనికి ఏమైనా చారిత్రకమైన ఎవిడెన్స్ ఉందా? దీన్ని సైన్స్ ఒప్పుకుంటుందా? ఇది
తర్కానికి నిలబడిద్దా నిజంగా? ఒక స్త్రీమూర్తి 60,000 మంది పిల్లలను కంటం నిజమేనా? అసలు ఆడవాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు ఏం చెబుతారు? ఎక్కడన్నా అమ్మ ఒక ఒక స్త్రీ 60,000 మంది పిల్లలను కన్నారదమ్మా మీకు తెలుసా అంటే, మా చెవుల్లో ఏమైనా పూలు పెడుతున్నారా? ఎంతమంది పిల్లలను కనేది మాకు తెలియదు అంటారు. కనుక దయచేసి సార్, భూమి మీద విఘ్నులైనటువంటి వారు ఉండే మీరు ఆలోచన. అయ్యా భూమి మీద ఉండే ఏ పశువు గానీ అంతమందిని కనదు సార్. మరి చూడండి, అంటే దయచేసి కట్టు కథలంటే ఇట్టుంటాయి, ఆధారాలు ఉండవు వాటికి, ఎవిడెన్స్ ఉండే. ఎవరైనా అడిగారు అనుకోండి, అయ్యా అసలు విచిత్రం ఏం చెప్పమంటారు ఇక్కడ? రాముడు గారికి విశ్వామిత్రుడు గారు చెబుతున్నారు ఆ కథ, సగడు కథ చెబుతున్నప్పుడు రాముడు గారు అన్న అడగొచ్చు కదా విశ్వామిత్రుడు గారిని, గురువర్య ఒకే కానుపులో 60,000 మంది పిల్లలు ఎట్టబడతారని అడిగారా రాముడు గారు? క్వశ్చనించలే, అక్కడ ప్రశ్న వేయటం లేదు, చెప్పింది వింటం వరకే. మనలాంటి వాళ్ళు ఎవరైనా చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తేనో మా గ్రంథాలను ప్రశ్నిస్తున్నారు, మా దేవీ దేవతను తప్పుపడుతున్నారు అంటే మీరైతే మమ్మల్ని ప్రశ్నించవచ్చు. మేము ఉన్నదాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులుగాను మీరు ఒకవేళ మీరు అంటున్నటువంటి సైన్స్ ఏమైనా నిర్మించింది అనుకుంటున్నారా? అసలు ఆ వారధి ఉమ్, అది వంతెన. అది కృత్రిమంగా నిర్మించిందా, సహజ సిద్ధంగా ఏర్పడిందా? అది వంతెన లేకపోతే పర్వతాల తేడా ఉంది. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు రామాయణాన్ని సరిగ్గా చదివితే అక్కడికి పోయి వంతెన నిర్మించేటప్పుడు అక్కడ అసలు సముద్రం మీద తేలియాడే రాళ్ళు ఉన్నాయని వాటిని తీసుకెళ్ళి అవి అట్లా వేస్తే అలా తేలియాడుకుంటూ వంతెన నిర్మించారని చెప్తారు. నిజంగానే ఈ రోజుకి మనం గమనిస్తే సముద్రం లోతు నుంచి అడుగు నుంచి అంత రాళ్ళు వేసుకుంటూ రావాలంటే ఎంత బ్రిడ్జ్ కట్టాలి, ఎలా ఉండాలి, ఏమిటి అనేది అప్పుడున్న టెక్నాలజీ ఏంది? రామాయణంలో ఆ టెక్నాలజీ గురించి ఎక్కడైనా మాట్లాడబడిందా? అంటే ఒక లాస్ ఆఫ్ ఫ్లోటింగ్ అర్థం కావాలి, ప్లవన సూత్రాలు అనేవి అర్థం కావాలి. ఆ ప్లవన సూత్రాల గురించి ఎక్కడైనా చెప్పబడిందా? ఎక్కడైనా ఏదైనా ఫ్లోటింగ్ గురించి మాట్లాడినప్పుడు నేను మళ్ళా చెప్పేది అది, ఆనాటి పరిమితమైన జ్ఞానం ఇది ఎంతవరకు అందుబాటులో ఉంది? ఆ రోజు మీకు రైలే అందుబాటులో లేదు. రాళ్ళు తీసుకెళ్లి మోసి అందులో వేస్తే ఉంటుందా ఆ సముద్ర అలలకి? కాబట్టి అక్కడ అసలు లంక అంటే రావణాసురుడు అంటే నివసించిన లంక శ్రీలంకేనా? ఒకవేళ మీరు ఏదైనా మాట్లాడితే ఎప్పుడో జరిగింది అనుకుంటే అది ఆ లంకేనా, ఈ లంకేనా, ఇవన్నీ కూడా ఉంటాయి. అది సరే, ఇది ఊహ కల్పన. అదే అసలు వాస్తవమా? రామాయణం నిజంగా జరిగిందా? వాస్తవమా? ఆ వాస్తవం అయితే ఎలా వాస్తవము? మరి రావణాసురుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లొచ్చిపోగలిగాడు? వారధి లేకముందే వచ్చిపోయాడు కదా. శూర్పణకు వచ్చింది కదా వారధి లేకముందే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కదా. మాయాలేడి సీతను ఎత్తుకపోవడానికి ముందు మాయాలేడి ఏదైతే చెప్పిండ్రో బంగారు జింకగా మారిన మారీచుడు ఎవరైతే ఉన్నారో ఆయన ముందు వచ్చి వెళ్ళాడు కదా. వాళ్ళు ఎట్లా వచ్చి వెళ్ళారు? అంటే ఒక కల్పనలో రకరకాల అంశాలు ఉంటాయి, వాళ్ళకి మధ్యలోనే వైరుధ్యమైన అంశాలు ఉంటాయి, ఒకదానికోటి సందర్భం లేని అంశాలు ఉంటాయి, పొసగని అంశాలు ఉంటాయి. వాళ్ళ కల్పన చాతుర్యంతో ఆ కథ ఒకటి రాసుకున్నారు. వాస్తవానికి వచ్చినప్పుడు అలా ఉంటుందా? ఉండే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తారు వాళ్ళు, ఏంటంటే అది ఆ మధ్యలో ఒక పర్వత శ్రేణి ఉంది. శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో ఒక పర్వత శ్రేణి ఉంది. దాన్ని ఇతర దేశస్తులు ఆడమ్స్ బ్రిడ్జి అనే ఒక పేరు పెట్టుకున్నారు. వీళ్ళు అదే రామసేతు అని దీన్ని అంటున్నారు. అవేంటి? సముద్రంలో అనేక చోట్ల అనేక రకాల పర్వతాలు ఉంటాయి, ముఖ్యంగా కోరల్స్ ఉంటాయి. ఆ కోరల్స్ పర్వతాలు చాలా ఉంటాయి. ఇట్లా రకరకాల రాళ్ళు వాటితో కూడిన పర్వతాలు అక్కడ ఉంటాయి. అనేక చోట్ల ఉంటాయి, అక్కడే ఉండవు. కాకపోతే ఇక్కడ ఆ రకంగా సహజ సిద్ధంగా ఏర్పడిన పర్వతాలు అవి. ఎక్కడ కూడా ఈరోజు వరకు సైన్స్ అది మానవ నిర్మితమైందని చెప్పలేదు, ఆ సహజ సిద్ధంగా ఏర్పడి. ఇప్పుడు అంతేందుకు ఈ గుట్ట ఇప్పుడు అనేక గుట్టలు చూస్తాం మనం, భూమి మీద గుట్టలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి. అవన్నీ ఎవరు తయారు చేసాం? హిమాలయాలు ఎవరు కట్టినరు? ఎవరన్నా వచ్చి కట్టినరు? సో న్యాచురల్గా సహజ సిద్ధంగా ఈ భూమి ఏర్పడ్డ తర్వాత భూమిలో ఉండే అనేక రకాల భూమి లోపల జరిగే అనేక మార్పుల వల్ల అనేక చోట్ల అవి పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు కూడా ఎక్కడో సముద్రం లోపల ఎక్కడో ఉన్నాయి. అవి కూడా మనకు పైకా ఇట్లా మనం నడవడానికి వీలుగా ఏం లేదు అక్కడ బ్రిడ్జి. సో అది బ్రిడ్జా, పర్వతాల సముదాయమా?
అనేది మొదటి ప్రశ్న. పర్వతాల సముదాయం. సో అది ఎట్లా ఉంది, ఏమిటి, అది ఎలా వచ్చింది అనే దాని మీద ఇప్పుడు హిమాలయ పర్వతాలు అవి ముడత పర్వతాలు అంటారు, అవి ఎలా ఏర్పడ్డది అనేది చెప్పగలుగుతున్న సైన్స్ ఆ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి కూడా చెప్పింది. సో అది భూమిలో జరిగిన మార్పుల వల్ల ఏర్పడ్డ పర్వతమే కాదు, అది బ్రిడ్జి కాదు, మానవ నిర్మితం కానీ వానర నిర్మితం కానీ కాదు. అంతవరకు మీ రామాయణము సైన్స్ అనుకుంటారు, మీ రామాయణము మీ నమ్మకము విశ్వాసం అనుకుంటారా, ఆ విశ్వాసానికి అట్లే ఉంచుకోండి. మళ్ళీ దాన్ని సైన్స్కి లింక్ చేయాలంటే నిజంగానే రాముడు ఉన్నాడా, నిజంగానే అయోధ్య ఉందా, నిజంగానే దానికి ఎవిడెన్స్ ఉందా, నిజంగానే రావణాసురుడు ఉన్నాడా, రావణాసురుడికి 10 తలకాయలు ఉన్నాయా, 10 తలకాయలకి ఒక తలకాయ కొడితే ఇంకో తలకాయ వస్తుందా, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి. అంటే గుండెకు కొడితే సావడు కానీ కడుపులో కొడితే సస్తాడా, అట్లాంటిది ఉంటుందా, ఏ మనిషి అయినా అలా ఉండగలుగుతారా, ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి కదా. మరి వీళ్ళెవరు రానప్పుడు రావణాసురుడి కంటే విమానాలు ఉన్నాయి, మరి మారీచుడు ఎట్లొచ్చిండు, శూర్పణకి ఎట్లొచ్చింది, అసలు ఆ విమానాలు ఎట్లా పనిచేసినాయి, ఆ విమానాల్లో ఏ ఇంధనం వాడినరు, ఆ విమానాలు ఎట్లా ఎగిరినాయి, అంటే శ్రీలంకలో అప్పుడంత టెక్నాలజీ ఉందా, భారతదేశంలో లేని ఆ టెక్నాలజీ శ్రీలంకలో ఉందా, క్వశ్చన్స్ వస్తాయి. మీరు సైన్స్ అన్న తర్వాత ప్రతిదీ ప్రశ్నించమంటే సైన్స్కు మూలమే క్వశ్చన్, సందేహం. ప్రతి దాన్ని క్వశ్చన్ చేయాల్సిందే. క్వశ్చన్ చేస్తేనే ఆన్సర్ వెతుక్కునే ప్రయత్నం చేస్తాం. అప్పుడే ఈ విశాల విశ్వం గురించి అర్థం చేసుకుంటాం, మానవ ప్రగతికి అవసరమైన టెక్నాలజీని రూపొందించుకోగలుగుతాం. ఇవన్నీ కూడా మీరు కల్పన అని చెప్పి అంటున్నారు కదండి, ఇదంతా కూడా కల్పించబడింది, ఈ మొత్తం కూడా రాశారు మన కవులు బాగా రాశారు అని చెప్తున్నారు కదా. సో మరి ఈ అయోధ్య ఉంది అని చెప్పి, అలాగే భగవద్గీత జరిగింది అని, రామాయణం కూడా జరిగింది అని చెప్పి కొన్ని ప్రూఫ్స్ కూడా వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఏ కాలంలో జరిగింది, ఉన్నదేమిటి, ఇప్పుడున్న అయోధ్యలో వాళ్ళ కోటలు కానీ వాళ్ళు నివసించిన కాలం ఏదన్నా మీరు చెప్తే, రాముడు కృతయుగంలో, కృతయుగం అంటే 14 లక్షల సంవత్సరాలు, లేదు మనం ఇప్పుడు 4 లక్షల సంవత్సరాలు కలియుగంలో మొదటి పాదంలో ఉన్నాం అంటారు. మరి కలియుగంలో మొదటి దశలో ఉండే ఇప్పటికి 4 లక్షల సంవత్సరాలు జరిగింది అంటున్నారు. అంటే మీరు రామాయణానికి వెళ్ళాలంటే 5-6 లక్షల సంవత్సరాల క్రితానికి వెళ్ళాలి. 5-6 లక్షల సంవత్సరాల క్రితం వరకు ఈ భూమి మీద ఒక నగరం ఉన్నట్టు ఏదైనా ఎవిడెన్స్ ఈరోజు ఉందా? ప్రతిదాని ఏదైనా మనకు ఒక ఆబ్జెక్ట్ ఏది దొరికినా, లేదా పురాతనకు సంబంధించిన అంశాలు, ఆ పురాతన శిథిలాలు భూమి లోపల ఎక్కడ దొరికినా, ఈవెన్ మనకి ఇప్పుడు గ్యాస్ దొరుకుతుంది, లేదా బొగ్గు దొరుకుతుంది, అనేక రకాల పదార్థాలు భూమి లోపల దొరుకుతా ఉన్నాయి. అవి ఎప్పటివి, ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం అనేది ఈరోజు తెలుసుకోగలిగిన టెక్నాలజీ ఉంది. అనేక పద్ధతులు ఉన్నాయి, కార్బన్ డేటింగ్ సిస్టమ్ అంటాం, రకరకాల పద్ధతులు అంటాం. ఆ పద్ధతుల్లో ఎక్కడైనా సరే 1,00,000 సంవత్సరాల క్రితం ఒక పట్టణం ఉంది లేదా ఒక నగరం ఉందని నిర్ధారించబడిందా ఎక్కడన్నా? నో. మనకు ఇప్పటి వరకు నిర్ధారించబడిన నగరాలు ఏదైనా నాగరికత మనకు తెలిసినది గమనిస్తే సింధు నాగరికతే మనకి ఇప్పటి వరకు నిరూపించబడిన నగరం, పట్టణ సంబంధించిన నాగరికత. ఎక్కడ దొరికినా మీకు ఆ ఎవిడెన్స్ అక్కడే దొరుకుతుంది నాగరికతకు సంబంధం. ఆ ఎవిడెన్స్ మనం చూస్తే ఆ సింధు నాగరికతలో అక్కడ హరప్ప, మొహంజోదారో ఆ పట్టణాలు ఏవైతున్నాయో ఆ పట్టణాల్లో ఉన్న నాగరికత, అక్కడ కట్టబడిన భవనాలు, అక్కడ కట్టబడిన డ్రైనేజ్ సిస్టమ్, అక్కడ ఉన్నవి ఇప్పుడు మనం ఆధారాలు దొరికినాయి, వాటిని గమనించిన, వాటిని అధ్యయనం చేస్తున్నాం, ఇంకా వాటికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేస్తాం. నిజంగానే 4 లక్షల సంవత్సరాల క్రితం, 4 లక్షల సంవత్సరాలు కూడా అంటలే నేను, 1,00,000 సంవత్సరాల క్రితం కట్టబడిన ఏదన్నా ఒక నగరం, అసలు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఒక నగరం అట్లాంటిది ఉందా? అట్లాంటి ఎవిడెన్స్ ఈ భూమి మీద ఎక్కడన్నా దొరికిందా? అయోధ్య ద్వారా వదిలిపెట్టండి. అంటే ఏదో ఒకటి దొరకంగానే, సముద్రంలో నగరాలు లేవా? సముద్రంలో మునిగిపోయిన నగరాలు పెద్ద పెద్ద, మన సునామీ వచ్చినప్పుడు ఎప్పుడో ఏదో వచ్చిన వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం వచ్చి కొట్టుకొని పోయింది ఏదన్నా ఉంటే సముద్రంలో ఉంటే అటు ఆనవాళ్ళు దొరుకుతాయి. దొరికినప్పుడు దాన్ని తీసుకొని అది ఎంత దాని అంటే అది ఎప్పుడు, ఏ సంవత్సరానికి, ఏ కాలానికి చెందింది అనేది మనం ఈరోజు నిర్ధారించగలిగిన పరిస్థితి ఉంది. సో అలా నిర్ధారించింది ఎక్కడన్నా ఉంటే చెప్పమనండి. ఇక భారత ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉందిగా, పురావస్తు శాఖ, అది ఎక్కడన్నా అలాంటి నిర్ధారించి చెప్పిందా? 1,00,000 సంవత్సరాల క్రితం ఫలానా పట్టణం మాకు లభించింది అని ఎక్కడన్నా అఫీషియల్ డాక్యుమెంట్ ఏదన్నా ఉంటే చెప్పండి, అప్పుడు దాని మీద మాట్లాడదాం. ఎందుకంటే ఈరోజు రాజ్యం చేస్తుంది ఆ నమ్మకాలు చెప్పిన ఆయన. ఎప్పుడో ఏనుగు తల తెచ్చి మనిషికి అతికించగలిగిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, ప్లాస్టిక్ సర్జరీ ఉందని ఘనంగా ప్రకటించిన ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నాడు.
ఆయన నిరూపించాలి కదా. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆ ఒక్క ఇష్యూలోనే జరిగిందా, ఇంకెక్కడైనా జరిగిందా, ఎంతమంది మనుషులకు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు? ఆ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఆ ఏనుగు తలని మనిషికి పెట్టాలంటే ఏనుగు మెదడు ఎంత ఉంది, ఏనుగు మనిషి మెదడు ఎలా ఉంది, ఏనుగులో ఉండే ఆ తలకాయలో ఉండే నాడీ వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఆ నాడీ వ్యవస్థను తీసుకొచ్చి ఎన్ని నాడులు దీనికి కలిపారు, ఎన్ని కండరాలు కలిపారు, దాని సైజ్ ఎంత ఉంది, మనిషి సైజ్ ఎంత ఉంది, ఇది ఇంత కలపగలిగిన టెక్నాలజీ ఉందా, అది ఎక్కడుంది అనేది మరి సైంటిస్టులందరినీ కూర్చోబెట్టి పరిశోధన చేసి తేల్చి చెప్పమనండి. లేదా సంస్కృత పండితులందరినీ కూర్చోబెట్టి సైంటిఫిక్గా దాన్ని నిరూపించమని చెప్పండి. సో అందువల్ల ఎవరైనా వేదాలే కాదు, బైబిలే కాదు, ఖురానే కాదు, ఎవరైనా మీ నమ్మకాల కింద దాన్ని పెట్టుకోండి తప్ప దానికి సైన్స్ లింక్ చేసినప్పుడు మాత్రం ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నల్ని అవి పరీక్షలకు గురి కావాల్సి వస్తుంది. ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. సమాధానాలు చెప్పాలంటే పరీక్షలకు గురి కావాల్సి వస్తుంది, సైంటిఫిక్ టెస్ట్కి నిలబడాల్సి వస్తుంది, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్కి నిలబడాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పటి వరకు వీటికి నో ఎవిడెన్స్ లేనప్పుడు అది సైంటిఫిక్గా దాన్ని ఒప్పుకోము. 38వ సర్గ అండి, వాల్మీకి రామాయణం బాలకాండ 38వ సర్గ 1 నుంచి 24 శ్లోకాల యొక్క తాత్పర్యం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. 1 నుంచి 24 శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. బుక్స్ ఏంటి చూడండి, చాలా మంది ఇవన్నీ కూడా బజార్లో దొరికే బుక్స్ అంటున్నారు. ఇవి సంస్కృత పండితులు రాసినటువంటి బుక్స్. చూసారా, వాల్మీకి రామాయణం మీకు ఏది కనపడుతుంది, వాల్మీకి రామాయణం బాలకాండ 38వ సర్గాన్ని దగ్గర పెట్టుకోండి. 38వ సర్గ 1 నుంచి 24 శ్లోకాలు. ఈ రోజు మన టాపిక్ అది. వేయండి బ్రదర్, వేయండి, ఇంకా వేయండి. ఇక్కడ ఈ రోజు ప్రత్యేకంగా వాల్మీకి రామాయణం ఇది శ్లోక తాత్పర్యం ఉండే గ్రంథం అండి. శ్లోక తాత్పర్యం ఉంటే అది కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట. పుల్లెల శ్రీరామచంద్రుడు గారిది ఆర్ష విజ్ఞాన్ ట్రస్ట్. ప్రస్తుతానికి ఇవి అందుబాటులో లేవు, అవైలబుల్ గా. ఇందాక వేసినటువంటి బుక్ మీకు అందుబాటులో ఉంటది, తప్పకుండా వచ్చిన రోజు అందుబాటులో ఉంటుంది, తీసుకోవచ్చు. వాళ్ళదేయండి, గీతా ప్రెస్ వాళ్ళదేయండి బ్రదర్. అది గీతా ప్రెస్ అనమాట. ఇది శ్రీమద్ రామాయణం అనమాట, బాలకాండం మొదటి భాగం అనమాట. ఇది బాలకాండం 1 నుంచి 34 శ్లోకాలు, 24 శ్లోకాలు, 1 నుంచి 24 శ్లోకాలు. పేజీ నెంబరు 182, 183, తర్వాత 154 కూడా ఈరోజు నేను చదువుతాను. చూడండి, వేయండి బ్రదర్, శ్లోకాలు వేయండి. లాస్ట్ లో అవి కూడా వేసి చూపించచ్చు. కనపడుతుంది కదండి, 38వ సర్గ. నేను అక్కడ చదువుతున్నాను చూడండి, అక్కడ చదువుతా ఉన్నాను. సగురునకు పుత్ర ప్రాప్తి అని ఉంటది, కనపడుతుంది కదా, చదువుతున్నాను. గాది సుతుడైన విశ్వామిత్రుడు కుమారస్వామి జనన వృత్తాంతంతో కూడిన గంగా గాథను శ్రీరామునికి వివరించిన పిమ్మట ఇంకో ఆయనతో ఇట్లా చెప్పసాగిన. పూర్వము సగను మహారాజు అయోధ్యను పరిపాలించుచుండెను. అతడు మహావీరుడు, ధర్మాత్ముడు. ఆయనకు సంతానం లేకుండాచే పిల్లల కొరకే తపన పడుచుండెను. ఓ రామ, విదర్భ రాజు యొక్క కుమార్తె అయిన కేసీని అను ఆమె సగరుని పెద్ద భార్య. ఆమె ధర్మనిష్ట గలది, సత్యవాదిని. 4వ శ్లోకం యొక్క తాత్పర్యం అనమాట. వేరే పేజీ చేయండి బ్రదర్, 183వ పేజీ, 4వ శ్లోకం. పేజీ చేంజ్ చేయండి బ్రదర్, పేజీ చేంజ్ చేయండి. చదువుతున్నాను చూడండి, చేస్తారు. శృతి అను ఆమె సగరుని యొక్క 2వ భార్య. ఆమె అరిష్టనేమి పేరు గల కశ్యపుని కూతురు, గర్తుమంతుని సహోదరి, నిరూపణ సౌందర్యవతి. అడుగుండి, ఓకేనా? అక్కడ ఏదైతే ఉందో అదే చదువుతామండి. దయచేసి మేమే తప్పులు చదవలేదు, చూసుకోండి. దేని కల్పించే చదువుతున్నాను చూడండి. 5వ శ్లోకం యొక్క తాత్పర్యం కూడా చదువుతున్నాను. ఆ సగర మహారాజు తన 2 భార్యలతో కూడి హిమవత్స పర్వతమును చేరి అచ్చట భృగు ప్రాసవర్ణ గిరియందు తపమాచరించెను. సగరుడు అచ్చట ఒక 100 సంవత్సరముల పాటు, 100 సంవత్సరాల పాటు భృగు మహర్షిని ఆరాధిస్తూ తపమార్చెను. ఆ తపమునకు మెచ్చి, ఆ తపస్సునకు మెచ్చి సత్యవంతులు శ్రేష్ఠుడు ఆయనకు ఒక వరం ప్రసాదించెను. ఇక్కడ సగరుడు అనే రాజు అంటే
రాముడు గారి యొక్క పూర్వీకుడు అన్నమాట. రాముడు గారి యొక్క వంశానికి చెందినటువంటి సగర మహారాజు భృగు మహర్షిని ఆరాధిస్తున్నాడు. భృగు మహర్షి ఎవరు? బ్రాహ్మణోత్తముడు, ఋషి అన్నమాట. దేవుని కాదు ఆరాధిస్తుంది, ఒక ఋషిని ఆరాధిస్తా ఉన్నాడు. ఆయన ఒక వరం ఇచ్చాడంట. ఏంటయ్యా ఆ వరం అంటే చూడండి, పుణ్యాత్ముడు అయిన ఓ మహారాజా, నీకు ఎక్కువ మంది పుత్రులు కలుగుదురు, లోకమున నీ కీర్తి ఇనుమడించును. బ్రదర్ మాట్లాడారా? నాయన నీకు ఒక భార్య అందు వంశమును. అయ్యా కంటిన్యూ చేయండి సార్. ఓకే. నీకు ఒక భార్య అందు వంశమునకు వన్య తెచ్చునట్టి ఒక పుత్రుడు ఉదయించును, మరి ఒక భార్య అందు 60,000 మంది పుత్రులు జన్మింతురు. ఆ రాజపుత్రికులు కేసీని సుమతి అనువారు ఆ మహాముని వచనములకు మిగుల సంతసించిన వారై అంజలి ఘటించి ఆయనను ప్రసన్నం చేసుకొని ఇట్లు నుడివిరి, అంటే ఇట్లు పలికారనమాట. బ్రదర్ నా వాయిస్ క్లారిటీగా ఉందండి? ఉంది సార్. 10వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని కూడా చదువుతున్నాం. ఓ మహాత్మా, మా ఇద్దరిలో ఒక కుమారుడు కలుగునది ఎవరికి? పెక్కుమంది పుత్రులు కనున్నది ఎవరు? మేము వినగోచున్నాము, నీ మాట జరిగి తీరును అని అడుగుతున్నారు అన్నమాట సగరుని యొక్క భార్యలు. ఆ ఇద్దరి వినతిని ఆలకించి పరమ ధార్మికుడైన భృగు మహర్షి, పుత్ర ప్రాప్తి విషయమున మీ కోరికను ప్రకటింపుడు. వంశోద్ధారకుడైన కొడుకు మీలో ఎవరికి కావలిను? కీర్తి ప్రతిష్టలు కలిగి మహాబలశాలురు మహాస్తపస్సులు అయిన పెక్కుమంది పుత్రులు ఎవరు కోరుకొందురు అని మధురంగా అడిగాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి బృహస్పతి గారు సగరుని భార్యలు ఇద్దరికి, ఒక ఆమెకు ఒక కొడుకు పుడతాడని, ఒక ఆమెకు 60,000 మంది కొడుకులు పుడతారని చెప్తున్నాడు. చెబుతుంటే వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట ప్రశ్న ఏమని అంటే, ఎవరికి 60,000 మంది పుడతారు, ఎవరికి ఒక్క పిల్లోడు పుడతాడా అని అడుగుతా ఉంటే ఏనేమంటున్నారంటే, అదేదో మీరే కోరుకోండి అంటున్నాడు. ఇది హాస్యాస్పదంగా లేదా? కట్టుకథ కాదా? వంశోధారకుడైన కొడుకు ఎవరికి కావాలో మీరే కోరుకోండి అంటున్నారు. అంటే ఎవరు కోరుకుంటే వాళ్ళకి అంతమంది పిల్లలు పుడతారా? విఘ్నులైనటువంటి వారు ఆలోచన చేయాలి దయచేసి. అంటే మనం కోరుకుంటే భగవంతుడు కదండి, సృష్టికర్త కదా పిల్లల్నిచ్చేది. మనకి ఎంతమంది కావాలంటే అంతమంది పుడతారా? ఓకేనా బ్రదర్? అదే సార్, చూడండి 16,000 మంది మనకు అక్కడ క్లారిటీగా కనపడతా ఉంది. చూడండి, అది 60,000 మంది పిల్లలు అంట ఒక ఆమెకి. క్లారిటీగా కనపడుతుంది చూడండి, 8వ శ్లోకంలో ఉంటది అన్నమాట. 8వ శ్లోకంలో 60,000 మంది పుత్రులు జన్మిస్తారని అడిగితే 60,000 మంది ఎవరికి పుడతారు, ఒక్కళ్ళు ఎవరికి పుడతారని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతా ఉంటే భృగు మహర్షి ఏం చెబుతున్నాడు? మీరే కోరుకోండి అది అంటున్నాడు అన్నమాట. వంశోధారకుడైన కొడుకు మీలో ఎవరికి కావాలను, కీర్తి ప్రతిష్టలు కలిగి మహాబలశాలులు మహోత్సాహులు అయిన పెక్కుమంది పుత్రులు ఎవరు కోరుకుందరో అని మధురంగా అడిగిన అన్నమాట. మీరే కోరుకోండి, ఒకళ్ళు ఎవరికి కావాలో, 60,000 మంది కొడుకులు ఎవరికి కావాలో కోరుకోమంటున్నాడు. ఇది కట్టుకథ కాదంటారా? అంటే పిల్లలు ఎంతమంది పుట్టాలనేది మనం కోరుకుంటే అట్లా జరిగిద్దా? ఓకే, వద్దండి లైన్ లోకి. ఓ రఘురామ, భృగు మహర్షి యొక్క మాటలు విని సగర మహారాజు సమక్షమున పెద్ద భార్య అని కేసిని వంశకర్త అయిన ఒక కుమారుని కోరుకొనెను. అంటే పెద్ద భార్య నాకు ఒక కొడుకు చాలని కోరుకుందనమాట. సగరుని రెండవ భార్యయు గరుత్మంతుని సోదరియు అయిన సుమతి మహోత్సాహులను కీర్తి ప్రతిష్ట గలవారు అయిన 60,000 మంది పుత్రులను కోరుకొనెను. అంటే నాకు 60,000, రెండో భార్య 60,000 మంది కొడుకులు కావాలని కోరుకుంటుంది అనమాట. చూడండి, 15వ శ్లోకం యొక్క తాత్పర్యం చదువుతున్నాను. ఓ రఘునందన, అనంతరము సగర మహారాజు తన భార్యలతో కూడి భృగు మహర్షికి ప్రదర్శన నమస్కారములను ఆచరించి అయోధ్యపురమునకు చేరెను. 16వ శ్లోకం యొక్క తాత్పర్యం చదువుతున్నాను. కొంతకాలమునకు సగరుని పెద్ద భార్యగు కేసిని ఒక కుమారుని కనెను. ఆ సగరపుత్రుడు అసమంజయుడు అను పేరుతో ప్రసిద్ధికి ఎక్కెను. అసమంజుడు అనమాట అతని పేరు. పేజీ నెంబర్ చేంజ్ చేయండి బ్రదర్. 184వ పేజీ, 184వ పేజీ, 17-18 శ్లోకాలు. 17-18 శ్లోకాలు నేను చదువుతున్నాను. శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని.
ఓ నరోత్మ రామ, రెండవ భార్య అయిన సుమతి గుండ్రని సొరకాయ వంటి గర్భపిండమును ప్రసవించెను. చూసారా, సొరకాయ వంటి అంట గుండ్రని గర్భపిండం వంటి పిండాన్ని ప్రసవించిందంట. సొరకాయ వంటి, జాగ్రత్త వినాలి ఇక్కడ మీరు, సొరకాయ వంటి పిండాన్ని ప్రసవించిందంట. ఆ పిండము నుండి 60,000 మంది పుత్రులు వెలువడిరి, అంటే పుట్టారన్నమాట. ఆ కుమారులను దాదులు నేతితో నిన్న కుండలయందు పెంచిరి. కొంతకాలమునకు వారందరిలో యవ్వనము అంకురించెను. చూడండి, రెండవ భార్య అయినటువంటి ఆమెకి 60,000 మంది కొడుకులంట సొరకాయ అంత పిండంలో పుట్టారంటండి. అసలుకి ఇది కట్టుకథ కాదంటారా? ఏ స్త్రీమూర్తికైనా 60,000 మంది కొడుకులు ఒకే గర్భంలో పుడతారా? ప్రపంచంలో ఎక్కడైనా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఒకే కానుపులో 60,000 మంది పిల్లలు పుట్టినట్టు లేదు. ఒకే కానుపులో కనీసం 20 మంది పుట్టినట్టు కూడా లేదు ప్రపంచంలో ఇప్పటికి కూడా. బ్రదర్, అవి వేస్తారా కొంచెం? 10 మంది పుట్టినట్టుగా లేదు సార్. ఎంతమంది పిల్లలు ఎక్కడ పుట్టింది అయ్యా? 10 మంది కానీ పుట్టలేదు సార్. చూడండి ఒకసారి అయ్యేయండి, అయ్యేచ్చి చూపించండి, ప్రజలకు వాస్తవాలు తెలుసుకుంటారు. ఇవి ఎంత కట్టుకథలో ఎంత పిట్ట కథలు అనేది ప్రజలకు కూడా తెలియాలి కదా. దయచేసి స్త్రీమూర్తులు ఎవరైనా ఈ వీడియోని వీక్షిస్తున్నట్టు అయితే, ఏ స్త్రీమూర్తి అయినా 60,000 మంది పిల్లల్ని ఒకే కానుపులో కంటుందా? చూడండి అక్కడ మీకు కనపడుతుందా? గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు గూగుల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. 9 మంది పిల్లలు గూగుల్ ఇచ్చినటువంటి స్టేట్. మనం అవి కూడా వేయండి, న్యూస్ ఛానల్స్ పంపించినవి కూడా వేయండి, చూపించండి అవి కూడా. చూసారా, ఏ స్త్రీమూర్తి అయినా ఒకే కానుపులో 60,000 మంది పిల్లలు పుట్టారంటే అది కట్టు కథ కాదా? కట్టు కథ అయితేనే కదా అట్లా రాసుకునేది. చూడండి కనపడుతుందా, ఒకే కానుపులో 9 మంది పిల్లలు పుట్టినట్టుగా అక్కడ న్యూస్ ఛానల్స్ లో మనకు అది ఇచ్చారన్నమాట. వేయండి బ్రదర్, అట్లా వేస్తా ఉండండి. అలాంటిది ఒకే కానుపులో ప్రపంచవ్యాప్తంగా కనీసం ఇప్పటి వరకు కూడా కొన్ని యుగాల నుంచి కొన్ని తరాల నుంచి ఒక 20 మంది పుట్టినట్టు ఆధారాలు కూడా లేవు మనకి. అలాంటిదంట ఒక స్త్రీమూర్తి అంట ఒకే కానుపులో 60,000 మంది కొడుకులు కందంట. ఆ కొడుకులు కూడా ఎట్ట పుట్టారు? సొరకాయ వంటిదంట. ఏమండి, సొరకాయ గుండ్రంగా ఉంటదా? గుండ్రంగా ఉన్నటువంటి సొరకాయ వంటి పిండం నుంచి అంట 60,000 మంది పిల్లలు పుట్టారంట. ఏమంటే కట్టుకథలు కాదంటారు ఇవి. సరే, విశ్వామిత్రుడు చూడండి, ఒకే కానుపులో 3 పిల్లలు ప్రసవం. ఇట్లాగ మనం చూస్తా ఉన్నాం కానీ చరిత్రలో ఎక్కడా కూడా చరిత్రలో ఒక స్త్రీమూర్తికి 60,000 మంది కొడుకులు పుట్టినట్లుగా ఎక్కడా లేదు. అసలు 60,000 మంది పిల్లలు గర్భంలో పడతారా? 60,000 మంది పిల్లలు ఒక స్త్రీమూర్తి యొక్క గర్భంలో పట్టాలి అంటే ఆమె గర్భం ఎంత పెద్దదై ఉండాలి? దయచేసి చదువుకున్నటువంటి వారు, మేధావులు అయినటువంటి వారు, విజ్ఞానం కలిగినటువంటి వారు, విఘ్నులైనటువంటి వారు, తెలివి కలిగినటువంటి వారు దయచేసి మీరు ఆలోచన చేయండి. మరి ముఖ్యంగా స్త్రీలు అందుకని వీటిని కట్టుకథలు అనేవాళ్ళు. మీరు గనక రామాయణాన్ని మొత్తం చదివితే ఎన్నో కట్టుకథలు పిట్ట కథలతో అల్లి ఉంటది అన్నమాట రామాయణం. ఎందుకంటే అది జరగలేదు కాబట్టి రాజుల దగ్గర కొంతమంది పండితులైనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మాన్యాలు బహుమానాలు పొందుకోవటానికి ఆ కథలు ఈ కథలు చెప్తూ వాళ్ళని సంతోష పెట్టేవాళ్ళు అన్నమాట. అంతే తప్ప చరిత్రలో జరిగింది కాదు. దీనికి ఏమైనా చారిత్రకమైన ఎవిడెన్స్ ఉందా? దీన్ని సైన్స్ ఒప్పుకుంటుందా? ఇది తర్కానికి నిలబడిద్దా నిజంగా? ఒక స్త్రీమూర్తి 60,000 మంది పిల్లలను కంటాం నిజమేనా? అసలు ఆడవాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు ఏం చెబుతారు? ఎక్కడన్నా అమ్మా ఒక స్త్రీ 60,000 మంది పిల్లలను కన్నారదమ్మా మీకు తెలుసా అంటే, మా చెవులు ఏమైనా పూలు పెడుతున్నారా, ఎంతమంది పిల్లలను కానీ మాకు తెలియదు అంటారు. కనుక దయచేసి విఘ్నులైనటువంటి వారు మీరు ఆలోచన. అయ్యా, భూమి మీద ఉండే ఏ పశువు గానీ అంతమందిని కనదు సార్. మరి చూడండి, అంటే దయచేసి కట్టు కథలు అంటే ఇట్టుంటాయి, ఆధారాలు ఉండవు వాటికి, ఎవిడెన్స్ ఉండే. ఎవరైనా అడిగారు అనుకోండి, అయ్యా అసలు విచిత్రం చెప్పమంటారు. ఇక్కడ రాముడు గారికి విశ్వామిత్రుడు గారు చెబుతున్నారు ఆ కథ, సగడు కథ చెబుతున్నప్పుడు రాముడు గారు అన్న అడగొచ్చు కదా విశ్వామిత్రుడు గారిని, గురువర్య ఒకే కానుపులో 60,000 మంది పిల్లలు ఎట్టబడతారని అడిగారా రాముడు గారు? క్వశ్చనించాలి, అక్కడ ప్రశ్న వేయటం లేదు, చెప్పింది వింటం వరకే.
మనలాంటి వాళ్ళు ఎవరైనా చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తేనో మా గ్రంథాలను ప్రశ్నిస్తున్నారు, మా దేవీ దేవతను తప్పుపడుతున్నారు అంటే మీరైతే మమ్మల్ని ప్రశ్నించవచ్చు. మేము ఉన్నదాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులుగాను నాగరికత ప్రకారము సింధు సంస్కృతి ఏర్పడింది. ఓరే బాబు, సింధు నాగరికతలు అసలు మీ ఆనవాళ్ళు ఎవరైనా ఆయన సంస్కృత భాష సంబంధించినటువంటి ఎటువంటి వస్తువులు కానీ దేవుళ్ళు కానీ ఎవరు లేరు అసలు. సింధు నాగరికత చరిత్ర తెలుసుకుంటారు ఆయన. మీరు చరిత్ర తెలుసుకుంటారు బాబు. మీకు అసలు సింధు నాగరికతలో వినండి, పుట్టిందే హైందవ సంస్కృతి వల్ల. మీరు ఆ సంస్కృతి తప్పు. బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, అసలు వేసుకోకూడదు. అదే మేము కూడా చెబుతుంది, బొట్లు పెట్టుకోవద్దని చెబుతున్నాం. ఆ సంస్కృతి పుట్టిందే మీ సంస్కృతి ఎక్కడ ఉంది? మీరు ఏమన్నా ఇరాక్ ఇరాన్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇది మా ద్రవిడ సంస్కృతి. ఇది ద్రవిడ సంస్కృతి, ద్రవిడ దేశం ఇది, మీది కాదు ఇది. మీరు బయట నుంచి వచ్చారు, మీరంతా బయట నుంచి వచ్చారు. బయట నుంచి వచ్చి మీరు ఆక్రమించుకుని దేశాన్ని, బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు మీరు ఈ భారతదేశాన్ని ఆక్రమించుకొని దుర్మార్గాలతో దాష్టికాలు చేశారు. మీరు దళితులు అంటే మీరు శూద్రులు అని చెప్పేసి కొన్ని కులాల వారిని ఎడంగా పెట్టి కులాల వారికి వక్రీకరించి కులాల వారిగా వర్గీకరించి ఏం చేశారంటే మీరు ఈ దళితులకు మూట్లకి చీపురు తాడాలు కట్టి తిప్పారు. కుక్కల కంటే ఏనంగా చూశారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, ద్రవిడుల్ని చాలా దారుణంగా చూశారు మీరు. ఎందుకంటే మీరు బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. మీకు ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కనుకైతే మీరు ఈ దేశ ప్రజల మీద మీకు ప్రేమ ఉండేది. ఈ దేశ ప్రజల మీద ప్రేమ ఉండేది. మీరు ముట్టులు చీపురు తాడాలు పెట్టి వీళ్ళు అంకరాల వాళ్ళు అని చెప్పేసి దారుణంగా చూసేవాళ్ళు కాదు. మీరు ఇక్కడ అర్థమవుతుంది, మీరు ఈ దేశానికి చెందినటువంటి వాళ్ళు కాదు. మీ దేశం ఇరాక్ ఇరాన్ దేశాల నుంచి వచ్చారు మీరు. మీ పూర్వీకులు మీ ఇరాక్ ఇరాన్ దేశాల నుంచి వచ్చారు. మీ దేశాలు మీరు వెళ్ళిపోవాలా, ఇక్కడ ఉండకూడదు. మీరు రుజువు చేస్తాను. దగ్గర ఉన్న ఆధారాలు రుజువు చేస్తా. మీరంతా కూడా ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు. మీరు మీ పూర్వీకులు వేరు. మీరంతా ఇరాక్ ఇరాన్ దేశాల నుంచి వచ్చారు. మీరు భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. మీరు ద్రవిడమైనటువంటి మా మీద పెత్తనం చేయడానికి మమ్మల్ని ఆక్రమించుకుని మమ్మల్ని తిప్పలు పెట్టారు. మీరు మమ్మల్ని ఏనంగా చూశారు, జంతువుల కంటే ఏనంగా చూశారు. మీరు ముట్టి చీపురు కాటాలు కట్టి మూతి చెంప కట్టి తిప్పారు. మీరు దుర్మార్గులు. మీరు దుర్మార్గులు. మీరు ఈ దేశాల నుంచి వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడ ఉంటే ఈ దేశం నాశనం అయిపోతుంది. మా దేశం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోవాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోవాలి. ఇది మా భారతదేశం. ఇది మా దేశాన్ని మేము కాపాడుకుంటాం. మీరు దుర్మార్గాలు దాష్టికాలు చేస్తే మాత్రం అంటరాని వాళ్ళు అది ఇదని చేస్తే మాత్రం ఒప్పుకో. మీరు మీ దేశానికి మీరు వెళ్ళిపోవాలా. ఇది మా భారతదేశం. ఇది మా భారతదేశం. ఇది మా ఇండియా. ఇది మా ఇండియా. సేవ పేరుతోటి క్రైస్తవ మిషనరీలు వచ్చేదాకా మీరు చేసిన దుర్మార్గాలు